ఈ స్పీకర్ బాక్స్లను ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం. మొదట ప్లైవుడ్ షీట్ను తీసుకొని కటింగ్ మిషన్ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత కటింగ్ మిషన్పై ఉన్న ఐరన్ పట్టిని మనం కట్ చేయాలనుకుంటున్న కొలత ప్రకారం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మిషన్ ఆన్ చేసుకుని ప్లైవుడ్ షీట్స్ను కట్ చేసుకోవాలి. అన్నింటినీ కట్ చేసిన తర్వాత స్పీకర్ను పెట్టుకోవడానికి కావాల్సిన రంధ్రాన్ని చేసుకోవాలి. దానికి ముందుగా పెన్సిల్ లేదా ఏదైనా మార్కర్తో మార్కింగ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ గుండ్రంగా కట్ చేసే మిషన్ యొక్క బ్లేడును ఈ విధంగా ప్లైవుడ్ షీటుకు పెట్టిన రంధ్రంలో ఉంచి పైన ఉన్న మిషన్ యొక్క హ్యాండ్కు పెట్టి గట్టిగా స్పానర్తో బిగించి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ప్లైవుడ్ షీట్కు హోల్స్ ఇలా పెట్టుకోవాలి. తర్వాత ప్లైవుడ్ షీట్స్ను తీసుకుని వాటికి ఈ విధంగా మేకులు కొట్టి బాక్స్గా తయారు చేసుకోవాలి. కటింగ్ మిషన్కు కార్క్ పేపర్ను పెట్టుకొని ఈ బాక్సులకు ఉన్న చివర్లను రఫ్ చేసుకోవాలి. రఫ్గా చేసుకున్న బాక్సులకు లోపలి గాలి బయటికి రాకుండా ఉండడానికి వాటికి ఫెవికాల్ మరియు చెక్క పొట్టును కలిపి మక్కుగా చేసి వాటి జాయింట్లకు పూయాలి. తర్వాత డెక్లామ్ షీట్ను తీసుకొని తయారు చేసిన బాక్సుల సైజులు కట్ చేసుకోవాలి. ఈ బాక్సులు అందంగా కనిపించడానికి దానిపై ఈ డెక్లామ్ను అతికించుకోవచ్చు. ఫస్ట్ సొల్యూషన్ను డెక్లామ్ షీట్కు ఇంకా బాక్స్ యొక్క చివర్లకు పూయాలి. మళ్ళీ ఫెవికాల్ను తీసుకొని డెక్లామ్ షీట్కు మరియు బాక్స్కు మధ్యలో పూసి వెంటనే స్పీకర్ బాక్స్పై ఈ డెక్లామ్ షీట్ను అతికించాలి. ఈ విధంగా అతికించిన తర్వాత చిన్న ప్లైవుడ్ ముక్కను తీసుకొని బాక్స్పై పెట్టి దాని మీద సుత్తితో కొట్టాలి. అలా కొట్టడం వల్ల డెక్లామ్ షీటు బాక్స్కు గట్టిగా అతుక్కుంటుంది. ఇలా బాక్స్ యొక్క అన్ని పక్కలను అతికించుకొని అరగంట వరకు ఆరబెట్టుకోవాలి. అరగంట తర్వాత కటర్ను తీసుకొని రంధ్రాలు ఉన్న చోట మరియు మూలలకు కట్ చేసుకోవాలి. వీటినే మనం స్పీకర్ బాక్సులు అంటాం. గట్టిగా అతుక్కుంటుంది.